శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః 7వ తేదీ నవంబర్ 2024వ సంవత్సరం నాటి దినఫలాలు మేషరాశి వారికి సంఘంలో ప్రజలతో కాంటాక్ట్ అయ్యేటటువంటి విషయాలలో ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మీ మాట చలామణి అవుతుంది, మీ మాటకి పరపతి ఏర్పడుతుంది, మీ ప్రవర్తన విధానం బాగుంటుంది, మీ నడవడిక బాగుంటుంది, అలాగే పితృవర్గ రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకోని విధంగా లాభాలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అంత సయోధ్య కుదరడం లేదు, కొద్దిగా మనస్తాపాలు ఉండేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే వ్యాపార భాగస్వాముల మధ్య కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే విద్యార్థులు మీ కృషిని ఇంకా కొంచెం పెంచవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అలాగే ఏదైనా స్థిర చిరాస్తుల యొక్క వృద్ధి జరగాలి మనకి అని మీరు ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈవేళటి రోజున కొంచెం వాయిదా వేయడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్త్రీల విషయంలో కుజగ్రహ స్తోత్ర పారాయణాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. ధనానికైతే ఎటువంటి ఆటంకాలు లేవు, ధనము రాబడి చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా కష్టపడి పని చేయాలి, ఇది విజయం సాధించాలి అని మీరు ఏదైతే మొదలు పెట్టి ఉన్నారో పూర్వకాలంలో ఆ పనులన్నీ కూడా వేగవంతం అవుతాయి, విజయాల దిశగా అవి నడుస్తూ ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక స్థానచలనం ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారికి ఈ రోజున చాలా అనుకూలమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. చేపట్టిన అంశాలలో విజయం లభిస్తుంది. అయితే మాతృవర్గ రీత్యా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడము, సహాయ సహకారాలు అందడము, అలాగే స్థిర చిరాస్తుల వృద్ధి జరగడము జరుగుతూ ఉంటుంది. స్థాన చలనానికి సంబంధించి అనుకూల స్థాన చలనం ఉండబోతోంది. అనుకోని విధంగా ధనం యొక్క రాబడి ఉంటుంది. అలాగే విలువైన ఆభరణాలు కొనడానికి అనుకూలమైన కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. ఇక ఏదైనా బెట్టింగ్స్ అలాగే పందాలు ఇలాంటి వాటికి వెళ్ళేవాళ్ళు కాస్త ముందు వెనక చూసుకుని వెళ్ళాలి. మీరు ఏ రంగంలో అయితే బెట్టింగ్లు పెడుతున్నారో ఆ రంగం మీకు అనుకూలమా కాదా చూసుకుని పెట్టండి. ఇది ముఖ్యంగా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఆరోగ్య రీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. అలాగే కుటుంబంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల మధ్య అనుకూలత కొంచెం తగ్గేటట్టుగా ఉన్నప్పటికీ మీరు కలిసి మెలిసే ఉంటారు. అలాగే కలిసి చేసే పనులన్నింట్లలోనూ మౌనంగా ఉంటూనే అలాగా మీ పనులన్నీ కొనసాగిస్తూ ఉంటారని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వ్యాపార భాగస్వాముల విషయంలో కొద్దిగా అనుకూలత తక్కువగా కనిపిస్తూ ఉన్న కారణం చేత ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే టీచింగ్ రంగంలో ఉన్న వారికి చాలా చాలా అనుకూలమైన కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. విదేశీయానాలు చేయాలి అనుకునే వారికి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంది. ఇప్పటికే అనుకూలత వచ్చి ఈ రోజున ప్రయాణం ఉన్న వారికి చాలా శుభకరంగా ప్రయాణాలు జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీరు ఏ దేవతని ఆరాధించాలి ఇవాళ అంటే మీ ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. అలాగే ఆలయానికి వెళ్ళి చక్కగా స్వామివారికి గాని అమ్మవారికి గాని ముమ్మారు ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చేయండి. అనేక రకాల సంతోషాలు వెలివిరుస్తాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి ఈ రోజున పబ్లిక్ రంగంలో అనేక రకాల అనుకూలతలు కనిపిస్తున్నాయి. వ్యాపార వ్యవహారాలన్నీ కూడా చక్కటి విజయాలకి దారి తీస్తాయి. అలాగే రాజకీయ నాయకులకి బాగుంది. మీకు రాజకీయంగా లబ్ధి కలగాలి అనుకునేటటువంటి వారికి కూడా చాలా చాలా బాగుంది. పబ్లిక్ రిలేషన్స్ అన్నీ కూడా మంచిగా అభివృద్ధి పథంలో ఉన్నాయి. సహాయ సహకారాలు అందిస్తారు. మీకు చాలా అనుకూలవంతమైనటువంటి రోజుగా తెలియచెప్పచ్చు. అలాగే రుణ భారాలు తగ్గిపోతాయి. మీరు ఎవరికైనా రుణాలు ఇవ్వాలి అన్నా ఇవ్వగలుగుతారు. అలాగే రుణాలు తీర్చేయాలి అన్నా కూడా తీర్చేసుకోగలుగుతారు. అంత అనుకూలమైనటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కాస్త తక్కువగా ఉన్నాయి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. అలాగే ధన ఆదాయం పెరిగే క్రమంలో అనుకోని విధంగా ధన ఆదాయం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక
మనోబలాన్ని కోల్పోవద్దు. ఏ విషయంలో అయినా కానీ కొంచెం మనోబలం తగ్గేటట్టుగా కనిపిస్తూ ఉంది. ధైర్యే సహసే లక్ష్మి అనుకుంటూ ఆ ధైర్యాన్ని మీరు మనసులో బాగా స్థిరం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, పితృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. కాస్త కాయ కష్టం పెరిగేటటువంటి గ్రహస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. ధనము ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు అవుతుంది శుభ కార్యాల కోసం. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఒక ప్రణాళికని వేసుకుని దాని ప్రకారంగా ధనాన్ని ఖర్చు చేయడం వల్ల అనేక రకాలుగా మీకు పొదుపు అనేది లభిస్తుంది. లేని పక్షంలో చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాలు కుదరడానికి అనుకూలంగా ఉన్నాయి. అలాగే కళాకారులకి బాగుంది. కళలలో ఉన్నవారికి, కళారాధకులకి, కళా పోషకులకి కూడా చాలా అనుకూలవంతమైన కాలంగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మీరు ఇవాళ చేసుకోవాల్సినటువంటి ప్రార్థనాపూర్వక నమస్కారాలు ఏమిటి అంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా, దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా అనేక అనుకూలతలు సిద్ధిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి ఈ రోజున అనేక విధమైన లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. అనుకోని విధంగా, మీరు ఊహించని విధంగా ధనము పొందుతారు. ఊహించని మొత్తంలో పొందుతారు. అది పెద్ద మొత్తంగానే ఉంటుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మీ మనోబలం పెరుగుతుంది. అప్పుడప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది, ఏమిటి నేను ఇంత నీరసం పడిపోతున్నాను, నాకెందుకు ఇంత అధైర్యం వస్తోంది అని అనుకుంటారు. మానసికంగా బలం లేదా అనుకుంటారు. కానీ ఇవాళ రోజున మీకు చక్కటి మానసిక ధైర్యం కలిగే విధంగా పరిస్థితులు ఉంటాయి, ఆలోచనలు కూడా ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే చేపట్టినటువంటి పనులలో విజయం లభిస్తుంది. మీ శత్రువులు ఎవరు అనేది మీరు తెలుసుకోగలుగుతారు. అలాగే కళలకి సంబంధించి ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఉన్నత విద్య చదువుకునేటటువంటి విద్యార్థుల విషయంలో అనేక విధాలుగా మీకు సహాయ సహకారాలు అందుతాయి. ఉన్నత విద్య సజావుగా సాగుతుంది. ఆ విషయంగా చాలా ఆత్మసంతృప్తి ఏర్పడుతుంది అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఇక సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా తెలియజేస్తూ ఉన్నాను. అష్టమ శని జరుగుతూ ఉన్న కారణం చేత శని గారికి తైలాభిషేకమైనా చేయండి, లేదా శని గారికి స్తోత్ర పారాయణాలు అయినా కూడా చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక దుర్గా పూజ, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ మీకు చాలా చాలా మేలు కలగజేస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఆరోగ్య రీత్యా చూసినట్టయితే రాశిలోనే ఉన్నటువంటి నీచ కుజుని యొక్క స్థితి, అలాగే ద్వితీయాధిపతి చతుర్థంలో నీచలో ఉన్నటువంటి స్థితి, ఈ కారణంగా కుటుంబంలో అనేక రకాల ఖర్చులు ఎక్కువగా ఉండడము, ఆరోగ్యానికి సంబంధించి అనారోగ్యాలు ఏర్పడుతూ ఉండడము ఇత్యాదివన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ రూపకంగా ధనం వచ్చినప్పటికీ, మీకు ఏ రూపకంగా తృప్తి కలుగుతూ ఉన్నప్పటికీ ఆరోగ్యరీత్యా కొంత ధనాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు, శుభకార్యాలలో పాల్గొంటారు. అయితే చాలా చాలా మాట జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ దేవతా స్తోత్రం ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది అనంటే, కుజగ్రహ స్తోత్రాలు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు పఠించడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి ఈ రోజున కొన్ని అనుకూలతలు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతూ ఉంది. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు అందుతాయి. ఏదైనా మీరు కొనుగోలు అమ్మకాలు చేయాలన్నా కూడా కొంచెం అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కనిపిస్తూ ఉన్నాయి. మనోబలం పెరిగే దిశగా ఉంది. అయితే ఒక్కొక్కసారి మటుకు మనం చేస్తున్న పని సరైనదేనా అనేటటువంటి ఆలోచనలు మీకు ఇబ్బడి ముబ్బడిగా వస్తూ ఉంటాయి. పెద్దలని సంప్రదించండి. తుది నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా గురువుల్ని గాని పెద్దల్ని గాని సంప్రదించడం చాలా చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. అలాగే స్థాన చలనం విషయంలో కూడా కొన్ని రకాల మాటలు మీరు వినవలసి వస్తుంది. స్థానచలనం జరుగుతుంది అనే సూచనలు మీకు వినిపిస్తూ ఉంటాయి. వాహనాల రీత్యా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా మీరు మీ తల్లి వర్గం వైపు వారికి ఏదైనా సేవ చేయడానికి సహకరించడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే రాజకీయ నాయకుల విషయంలో కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ పూర్తిగా లబ్ధి కలుగుతుంది అని
చెప్పలేము. అలాగే ధనము రాబడి ఎలా ఉంటుందో ఖర్చు కూడా అలాగే ఉండబోతోంది. ఇది చాలా చాలా ముఖ్యమైన సూచనగా తెలియజెప్తూ ఉన్నాను. అలాగే కుటుంబంలో చాలా రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్ కనిపిస్తాయి. అయితే మీ ఆధ్యాత్మిక చింతన వల్ల గాని, మీ కృషి వల్ల గాని మళ్ళీ ఆ పరిస్థితులన్నీ సెటరైట్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సంతాన రీత్యా బాగుంది అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఇంకా మనకి విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉందా అనుకుంటే అనుకూలంగా ఉంది అనే మీరు ప్రయత్నాలు చేసుకోండి. ఈ రోజున మీకు ప్రయాణాలు నిరభ్యంతరంగా జరుగుతాయి. అయితే ప్రయాణాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని చెప్పి మరొకసారి సూచన చేస్తూ ఉన్నాను. హనుమాన్ చాలీసా పఠన, దుర్గా అమ్మవారి పూజ మీకు చాలా చాలా మేలు చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్యారాశి వారికి ఈ రోజున అనేక రకాలైనటువంటి అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. అన్నదమ్ములతో సఖ్యత బలపడుతుంది. అలాగే బంధాలు బలపడతాయి. అలాగే స్థిర చిరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏమున్నాయో వాటిట్లలో అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగా ఉంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ప్రయాణానికి అనుకూలమైన కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, ఊహించని విధంగా లాభాలు రీత్యా కూడా చాలా బాగుంది. ఉద్యోగ జీవితం చాలా ఆనందాన్ని ఇస్తోంది. అలాగే చక్కటి సంతృప్తి కలుగుతోంది. అనేక విధాలుగా మీకు ఉన్నతి కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత విషయంలో అంత అనుకూలత లేదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. విపరీతమైనటువంటి అపోహలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈసరికే విడిపోవాలి అనుకునేటటువంటి భార్యాభర్తల విషయంలో డైవర్స్ దొరుకుతాయి అని చెప్పి కూడా తెలియచేయడం జరుగుతోంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తూ చక్కటి దాన ధర్మాలు చేస్తూ అనేక రకాలుగా పుణ్యాన్ని సంపాదించుకునేటటువంటి గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆ స్థాయిలోనే ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వివాహాది శుభకార్యాలు కుదుర్చుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా వాయిదా పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే మీ ఇష్టదేవతారాధన ఏది చేయాలి అంటే ఆదిత్య హృదయ పారాయణ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ గణపతి ఆరాధన, దుర్గా పూజ వీటిని కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. తులారాశి వారికి అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి గ్రహస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. దాన ధర్మాల రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నదమ్ముల సహాయ సహకారం శుభాశుభ మిశ్రమ ఫలితాలని కలగజేస్తూ ఉన్నది. కుటుంబంలో అనేక రకాల ఐకమత్యం, చక్కటి కృషి, సమిష్టి కృషి వల్ల మీ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు రావడము ఇత్యాదివన్నీ ఉండబోతూ ఉన్నాయి. అలాగే శత్రువులు తగ్గిపోతారు, మిత్రులు పెరుగుతారు. మీరు ఇవ్వవలసిన ధనము సకాలంలో ఇచ్చేసి చక్కగా పరువు నిలబెట్టుకుంటారు. ధనము అందుకునేటటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే ఊహించని విధంగా ఏదైనా ధన నష్టం కలగడం కానీ, ఊహించని విధంగా ధన లాభం కలగడానికి కూడా అవకాశం ఉంది. రెండు రకాల పరిస్థితులు ఉన్నప్పుడు ఏదో ఒకటి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక బలమైనటువంటి నష్టమా, బలమైనటువంటి లాభమా అని చెప్పి ఒక మీమాంస ఏర్పడుతూ ఉంది. అయితే ఖర్చు ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి దాన్ని మనం నష్టంగా భావిద్దాము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబం చాలా చాలా మంచి పరువు ప్రతిష్టలు, కుటుంబ సభ్యులందరూ కూడా ఒక మాట మీద ఉండడము, అనేక రకాలుగా కుటుంబానికి మంచి పేరు తీసుకురావడము ఇత్యాదివన్నీ కూడా మీకు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. మాతృవర్గ రీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. ఆరోగ్య రీత్యా ఎట్టి పరిస్థితులలోనూ ఔషధ సేవ అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి లేదా సూర్య నమస్కారాలు చెయ్యండి. మీకు చాలా చాలా అనుకూలతలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వారికి ఈ రోజు నక్కని తొక్కితే ఎంత అదృష్టం అని చెప్తారో అటువంటి అదృష్టం పట్టబోతోంది. కుటుంబ రీత్యా చక్కటి ఆదాయము, కీర్తి ప్రతిష్టలు, ఐకమత్యము ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మీ ఆత్మ సంతృప్తికి కారణమవుతూ ఉంది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడానికి అనుకూలమైనటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. అలాగే ప్రాపర్టీస్ వృద్ధి విషయంలో కూడా అనేక రకాలుగా మీ కృషి ముందరికి వెళ్తుంది. కృషి అభినందనీయం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మాతృవర్గ రీత్యా చిన్నపాటి సహాయ సహకారాలు
కాస్త తగ్గుతాయి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే పితృవర్గ రీత్యా కూడా అనేక రకాలుగా శారీరక శ్రమ పెరిగేది కనిపిస్తోంది. అయితే జీవిత భాగస్వామి విషయంలో వారు అనుకున్నటువంటి సహాయ సహకారాలు మీకు అందించడానికి అవకాశం ఉంది. అలాగే వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. అలాగే ఒక పెద్ద మనిషితనంగా నిలబడి ఇరు వర్గాలకి సమన్వయం చేసి ఇరు వర్గాలని ఒప్పించి వివాహాది శుభకార్యాలు కుదర్చడం కానీ, ఆస్తి తగాదాలు తీర్చడం కానీ, ఏదైనా ఒక మాటని రాజీ చేయడం కానీ, ఇత్యాదివి ఏవైనా కానీ మీకు చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రశంసలు అందుకుంటారు. ఇవన్నీ కూడా సక్రమంగా చేసి అలాగే చక్కటి ఆత్మసంతృప్తి ఏర్పడుతుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఆదాయం పెరుగుతోంది, ఆరోగ్యం బాగుంది, ఆనందంగా ఉంది, మనోబలం పెరుగుతోంది, కుటుంబం బాగుంది. ఇలా అనేక విషయాలలో మీకు అనుకూలతలు చాలా బాగున్నాయి. ఇంకా మీరు సంతానం పట్ల మటుకు ఓర్పు కలిగి ఉండండి. దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, దుర్గా పూజ చేసుకోవడం ద్వారా అనేక రకాలుగా అభివృద్ధి చెందుతారు, మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి అనేక విధాలుగా లాభాలు చేకూరేటటువంటి రోజుగా తెలియజెప్పచ్చు. అలాగే విందు వినోదాలలో పాల్గొనడము, వివాహాది శుభకార్యాలలో చక్కటి ప్రాతినిధ్యం వహించడము, చక్కటి సమర్థవంతమైనటువంటి మీ సామర్థ్యాన్ని 10 మంది గుర్తించడము ఇత్యాదివన్నీ ఉండబోతూ ఉన్నాయి. అలాగే వివాహం కాని వారికి వివాహం కుదిరేటటువంటి కాలంగా కూడా తెలియచెప్పచ్చు. ఇంకా ఏదైనా ముఖ్యమైన పనులు, డాక్యుమెంట్స్ రాసుకోవడం కానీ, అలాగే స్థిర చిరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి అగ్రిమెంట్లు కానీ ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. ఉద్యోగంలో ఉన్నతి బాగుంది. అయితే పితృవర్గ రీత్యా చిన్నపాటి శారీరక బాధలు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇక విలువైన ఆభరణాలు ధరిస్తారు, కొనుగోలు చేస్తారు, మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు, ఎక్కువగా లలిత కళలలో ప్రావీణ్యాన్ని చూపిస్తారు, 10 మంది ప్రశంసలు తీసుకుంటారు, అనేక రకాలుగా మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఇక దాన ధర్మాల విషయంలో కించిత్ జాగ్రత్తగా ఉండండి, ఇది చెప్పదగ్గ సూచన. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దుర్గ పూజ చేయడం ద్వారా, గణపతి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతూ ఉంది. అలాగే ధనాభివృద్ధి కూడా జరుగుతూ ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబంలో కూడా చక్కటి కృషి, ఐకమత్యం అన్నీ కూడా మీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేస్తున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజున చక్కటి పేరు ప్రఖ్యాతులు లభించబోతూ ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరగబోతూ ఉన్నాయి. పరపతి పెరగబోతూ ఉంది. రాజకీయంగా కాస్త లబ్ధి కలిగించేటటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. అలాగే వివాహాది శుభకార్యాలలో పాల్గొనేది కనిపిస్తోంది. మృష్టాన్న భోజనాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది. వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్ ప్రాపర్టీస్ విషయంలో, పబ్లిక్ రిలేషన్స్ విషయంలోనూ కూడా కాస్త జాగ్రత్తలు కలిగి ఉండండి. ఏదైనా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తే ఈవేళటి రోజున కాకుండా అది ఇంకొక రోజుకి వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం కూడా బాగుంది. అయితే వ్యాపార భాగస్వాముల మధ్య ఎటువంటి కలహాలు లేకుండా చూసుకోవాల్సిందిగా సూచన. మాట తేడా రాకుండా చూసుకోవాల్సిందిగా సూచన. ఇందు నిమిత్తము కాస్త మౌనంగా ఉండడం చాలా చాలా మంచిది అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే అనుకోని విధంగా లాభాలు అందుకుంటారు. మీ మానసిక ఉల్లాసం చాలా చక్కగా పెరుగుతూ ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక మీరు ఈవేళటి రోజున శివాభిషేకం చేసుకోవడం కానీ, లేదా శివ స్తోత్రాలు చేసుకోవడం కానీ, శివ ఆరాధన కానీ చాలా చాలా మేలు చేస్తోంది మీకు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. చక్కటి మనోబలాన్ని పొంది ఉంటారు. అలాగే ఏ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా ఒక్కసారి పెద్దల్ని కానీ లేదా గురువుల్ని కానీ సంప్రదించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మీ మాతృవర్గ రీత్యా ఇవాళ సహాయ సహకారాలు కాస్త తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే శివారాధనతో పాటుగా ఆదిత్య హృదయ పారాయణ కూడా మీకు చాలా చాలా మేలు చేస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కుంభరాశి. కుంభరాశి వారికి ధనము రీత్యా చాలా అనుకూలవంతమైన కాలం.
మీరు ఊహించిన ధనము చేతికి అందుతుంది, ఊహించని ధనము కూడా చేతికి అందేటటువంటి పరిస్థితి. అనుకోని విధంగా లాభాలు వస్తాయి. అది వస్త్ర లాభమా, వస్తు లాభమా, ద్రవ్య లాభమా, మీరే ఆశ్చర్యపోయే విధంగా లబ్ధి కలుగబోతోంది. అలాగే శత్రువులెవరు, మిత్రువులెవరు అని ఇవాల్టి రోజున మీరు చాలా స్పష్టంగా గుర్తించుకోగలుగుతారు. రుణభారాలు కాస్త తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు మటుకు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఐకమత్యం కూడా కాస్త తక్కువగా కనిపిస్తూ ఉన్నది. అలాగే ఎవరితోనైనా ముఖ్యమైన నిర్ణయాలు చేసుకోవాల్సి వస్తే తప్పనిసరిగా గురువులని లేదా మీ యొక్క తల్లిదండ్రులని లేదా మీ పెద్దలు ఎవరినైనా సరే సంప్రదించవలసిందిగా సూచన. అలాగే మాతృవర్గ రీత్యా పితృవర్గ రీత్యా తప్పనిసరిగా ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ విషయంలో ఓర్పు కలిగి ఉండండి. అలాగే దాన ధర్మాల విషయంలో ఓర్పు కలిగి ఉండండి. పితృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. రాజకీయం ఏమాత్రం అనుకూలంగా లేదు, రాజకీయ నాయకులకి ఎటువంటి లబ్ధి కలగబోవడం లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ రీత్యా కాస్త సంతృప్తి కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయి. ఎవరికైనా చర్మ వ్యాధులు ఉన్నట్లయితే వారు ఇవాల్టి రోజున చిన్నపాటి ఇబ్బందికి లోనవుతారు ఆరోగ్య రీత్యా అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. అయితే శివారాధన, శివాభిషేకము చాలా చాలా మేలు చేయబోతోంది. అలాగే ఆదిత్య హృదయ పారాయణ కూడా చేయండి, మరింత మేలు కలుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి ఈ రోజున జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలే చాలా మెండుగా ఉన్నాయి. భార్యాభర్తల రీత్యా జాగ్రత్తగా ఉండాలి, కుటుంబ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, అలాగే మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, పితృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. చేసేటటువంటి ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్తగా మెలుగుతూ ఓర్పు కలిగి ఉండాలి. ఇలా అనేక రకాలైన అంశాలలో ఓర్పు కలిగి ఉండవలసిందిగానే సూచన చేస్తూ ఉన్నాను. గ్రహాల అనుకూలతలు చాలా చాలా తక్కువగా ఉన్న కారణం చేత ఎన్నో విధాలుగా మీరు భగవంతునికి సర్వస్య శరణాగతి పొందడం ద్వారా మాత్రమే మీకు మానసికమైనటువంటి శాంతి చేకూరుతుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి గ్రహస్థితులు ఏవి అనుకూలంగా లేనప్పుడు మనము మన ఇంటి ఎలవేల్పుని పూజించడం ద్వారా, మన మనోబలాన్ని పెంచుకోవడం ద్వారా ఈ గ్రహస్థితుల వల్ల ఏర్పడేటటువంటి ఇబ్బందుల్ని మనం ఎదుర్కోగలుగుతాము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఎటువంటి వ్యసనాల జోలికి పోవద్దు అని కూడా సూచన చేస్తున్నాను. ముఖ్యంగా కుటుంబం పట్ల గాని లేదా సాంఘిక జీవితంలో కానీ ఓర్పు కలిగి ఉండి మీకు వారి యొక్క బలాలు కావాలి కాబట్టి కొంచెం ఐకమత్యం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇక్కడ శనిగారికి స్తోత్ర పారాయణాలు చదువుకోవడము లేదా శివ అనుగ్రహాన్ని సంపాదించడం కోసం శివ పూజ చేసుకోవడము ఇత్యాదివి చేయడం ద్వారా మీకు అనేక రకాలుగా మానసికోల్లాసం కలుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.